హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తమ్నైల్లో చూసినట్టు సాంబార్ని ఈ 3 రకాల పప్పులు యూస్ చేసి తయారు చేద్దాం. పచ్చిశనగపప్పు, ఎర్ర కందిపప్పు అన్నిటి బాగా కడిగి హై ఫ్లేమ్ మీద 4-5 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించుకోవాలి. ఈ సాంబార్ కోసం నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వాడుతున్నాను. మీకు చూపించడం కోసం ఒక బౌల్లో రోల్ చేశాను. దీన్ని నీళ్ళల్లో ముందుగానే నానబెట్టుకోవాలి. విడతీసి నానబెడితే తొందరగా నానుతుంది. మీకు కావాల్సినటువంటి కూరగాయలు ఏవైనా సరే మనం సాంబార్లో ఉపయోగించుకోవచ్చు. నా దగ్గర అయితే ఉన్నాయి. నేను ఈ ప్లేట్లో ఉన్న వాటివన్నిటినీ వాడుతున్నాను. మీకు నచ్చితే దొండకాయ, బెండకాయ, గుమ్మడికాయ, దోసకాయ, ఇంకా చిలకడదుంప, ముల్లంగి, రాడిష్ ముల్లంగి సాంబార్ అయితే చాలా బాగుంటుంది. ఉంటే యాడ్ చేయండి. ఉప్పు, కారం, పసుపు ముక్కలన్నిటికీ పట్టించి ఇలా ఎగరేసిన తర్వాత మనకు కొంచెం టీ గ్లాస్లో కొంచెం నీళ్లు పోస్తే సరిపోతాయి. దీన్ని కుక్కర్లో పోసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ వచ్చేది వెంటనే స్టవ్ కట్టేయండి. ముక్కలన్నీ ఉడికిపోతాయి, రెడీగా ఉంటాయి. ఈలోపు మనం ఏం చేద్దామంటే మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు ఉడికిందో లేదో చూసుకుని కావాలంటే ఇంకొక విజిల్ వేపిద్దాం. నేను లిడ్ ఓపెన్ చేసి చూశాను, సరిపోయింది. పప్పు అంతా ఉడికిపోయింది. సో ఇది హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుదాం. దీన్ని కూరగాయ ముక్కలు అన్నమాట. ఈ కూరగాయ ముక్కల్ని చాలా పెద్ద సైజులోనే కోసుకోవాలి. చెప్పాను కదా, క్యారెట్ అయితే రౌండ్గా కోసుకోవాలి, దొండకాయని చీలికలుగా కోసుకోవాలి, రాడిష్ కూడా రౌండ్గా కోసుకోవాలి, ఆనపకాయ ఇవన్నీ కూడా చాలా పెద్ద ముక్కలు కోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ములక్కాయ అయితే అంగుళం పైనే కట్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పు ఉడికిపోయింది. దాల్ మ్యాషర్తో ఇప్పుడు దీన్ని చాలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. కుదిరితే ఇష్టం ఉన్నవాళ్ళు మిక్సీలో కూడా దీన్ని మెదుపుకోవచ్చు. నేను చింతపండు నానపెట్టాను కదా, దాన్ని ఇప్పుడు చిక్కగా రసాన్ని తీసుకుంటున్నా నేను. మనకి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు రెడీ అయిపోయింది. దీన్ని మనం ఉడికిపోయినటువంటి ముక్కలకి యాడ్ చేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడకపెట్టాలి. అప్పుడు ముక్కలకి ఉప్పు, కారం, పసుపుతో పాటు చింతపండు పులుపు కూడా బాగా పడుతుంది. పప్పుతో పాటు కలిపి ఉడకపెట్టేస్తే అంత బాగా పులుపు ముక్కలకి పట్టదు. ఈ టిప్ గుర్తుపెట్టుకుంటే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగో నేను ఇప్పుడు ఇక్కడ చింతపండు పులుసును యాడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఒక పొంగు వచ్చి ఉడికిన తర్వాత మాత్రమే, ముక్కలు పులుసులో ఉడికాక నేను పప్పు యాడ్ చేస్తాను మెదుపుకున్న దాన్ని. ముక్కలు బాగా చింతపండు పులుసులో ఉడికాయి కదా, ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి పప్పు ఏదైతే ఉందో మెదుపుకున్న దాన్ని కొంతమంది మిక్సీలో వేసుకుంటారు. అప్పుడైతే సాంబార్ చాలా చిక్కగా అంతా ఒకే చిక్కదనంతో ఉంటుంది. పప్పును యాడ్ చేస్తే సరిపోతుంది. పప్పు యాడ్ చేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత నేను ఇందులో కొంచెం పప్పు ఉండిపోయింది, అందుకని కొంచెం ఆ సాంబార్ పులుసు పోసి తిప్పి మళ్ళీ అందులోనే పోస్తున్నాను. తర్వాత మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి మసాలా అయినా బజార్లో రెడీమేడ్గా కొనుక్కున్నటువంటిదైనా సరే యూస్ చేస్తే సరిపోతుంది. ఈ స్టేజ్లో 1 స్పూన్ 1.5 స్పూన్ వరకు సాంబార్ మసాలా యాడ్ చేస్తే మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సాంబార్ పొడి యాడ్ చేసిన వెంటనే ఒకసారి తిప్పితే మనకి హై ఫ్లేమ్లో సాంబార్ మరుగుతూ ఉండగానే ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. మీకు ఆ స్మెల్ కానీ డెఫినెట్గా సాంబార్ ఇంట్లో పెడుతున్నారు అనే విషయం. బెల్లం చాలా ఇంపార్టెంట్. బెల్లాన్ని తురుముకుని, నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను. మీకు ఏ బెల్లం అవైలబుల్గా ఉంటే అది. ఈ స్టేజ్లో చాప్డ్ కొరియాండర్ అంటే కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసేస్తే కొత్తిమీర మరిగిన తర్వాత కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూపించినవి ఫస్ట్ నెయ్యి కావాలి. సాంబార్లో వేసే తాలింపుకి ఇంగువ, నెయ్యే ప్రాణం అని చెప్తాను నేనైతే. బెల్లం ఇక్కడ నెయ్యి వేడి చేశాను, అందులో నేను మెంతులు వేశాను, మీకు కనిపించట్లేదు. తర్వాత ఆవాలు యాడ్ చేసుకున్నా, తర్వాత జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసా. ఇవి వేగేలోపు దంచుకున్నటువంటి వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి సరిపోతాయి తాలింపుకి. ఖచ్చితంగా ఇంగువను యాడ్ చేయాలి. ఇంగువ అనేది సాంబార్కి ప్రాణం లాంటిది అన్నమాట. బెల్లం, ఇంగువ, నెయ్యితో పెట్టే తాలింపుతో ఉన్న సాంబారు రుచి అమోఘంగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఏ ఇంగువ అవైలబుల్గా ఉంటే అది. కొంతమంది పొడి కాకుండా ముద్ద ఇంగువను కూడా వాడుతూ ఉంటారు. అది కూడా రుచి చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ ఈ ఇంగువ వాడతాను ఇంట్లో. తాలింపు పెట్టిన తర్వాత ఇదే తాలింపులో ఇంకో టిప్ చెప్తాను. మిరియాల పొడి ఐడియా ఉందా? మిరియాల పొడి నేనైతే ఇక్కడ ఈ కంపెనీది వాడుతున్నాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంటుంది నాకు ఎప్పుడు ఇది. సో ఆ మిరియాల పొడిని యాడ్ చేసి తాలింపు బాగా ఏగిన తర్వాత లాస్ట్లో ఇంగువ వేస్తానన్నమాట. మిరియాల పొడి తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఇంగువ వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత మీకు కరివేపాకు, వేసినటువంటి గార్లిక్ అన్నీ నెయ్యిలో బాగా వేగిపోతాయి. దీన్ని తీసుకుని వెళ్ళి మరుగుతున్నటువంటి సాంబార్లో యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు పెట్టగానే స్మెల్ ఎంత బాగా వస్తుందంటే పక్కింటి వాళ్ళకి కూడా తెలిసిపోతుంది మీ ఇంట్లో సాంబార్ పెడుతున్నారు అని. డెఫినెట్గా
చెప్పాను కదా తాలింపు పెట్టగానే వచ్చేస్తారని. ఇదిగో మా పాప వచ్చేసింది. స్మెల్ వస్తుంది మమ్మీ స్మెల్ వస్తుంది, నాకు టేస్ట్ చూపించంట. కొంచెం టేస్ట్ చూపించగానే బాగుంది మమ్మీ బాగుంది, అన్నీ సరిపోయాయి అంటుంది. మా తిప్పలు చూడండి, నాలికి బయట పెట్టి ఎమ్మి అంటుంది. ఏదో క్యారెట్ని పాప సిగార్లా ఫీల్ అవుతుంది. ఊరికే జస్ట్ డెకరేట్ చేసాము. పక్కన ఏదో బీచ్లో పడుకున్నట్టు పడుకుంది సాంబార్ పక్కన. రూపాకి సాంబార్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.